పానీపూరి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ 100 గ్రామ్స్, మైదా 1 టేబుల్ స్పూన్, తెల్ల బఠానీ 100 గ్రామ్స్, కొత్తిమీర పుదీనా 1 కప్, పచ్చిమిర్చి 4, పానీపూరి మసాలా 1 టేబుల్ స్పూన్, నిమ్మ ఉప్పు 1/2 టీ స్పూన్, బ్లాక్ సాల్ట్ 1 టీ స్పూన్, ఇంగువ 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత. పానీపూరి తయారు చేసుకునే విధానం: ముందుగా బఠానీలో వాటర్ పోసుకొని 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో బఠానీ వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కొద్దిగా వాటర్ పోసుకొని సాఫ్ట్గా మిక్సీ వేసుకోవాలి. మరో బౌల్లో మిక్సీ వేసుకున్న పుదీనా పేస్ట్, 500 ml వాటర్, పానీపూరి మసాలా, నిమ్మ ఉప్పు, బ్లాక్ సాల్ట్, ఇంగువ, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పూరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక బౌల్లో బొంబాయి రవ్వ, మైదా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత గోరువెచ్చని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొకసారి కలుపుకొని కొద్దిగా పిండిని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పూరీలు చేసుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక పూరీలు ఆయిల్లో వేసుకొని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్గా ఉంటేనే పూరీలు పైకి పొంగుతాయి. ఈ విధంగా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పూరీలో బఠానీ స్టఫ్ చేసుకొని వాటర్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పానీపూరి రెడీ.